తెలివైన విద్యావంతులు తరచుగా ఎందుకు గురుత్వపు వలలో పడిపోతారు? ప్రజలు సాధారణంగా ఒక వ్యక్తిలో గల అసాధారణ ప్రతిభ, విద్య, వాగ్దాటి, వేషధారణ, మంచి శరీరాకృతి వంటి లక్షణాలకు ఆకర్షింపబడతారు. భగవత్ సాక్షాత్కారానికై నిజమైన తపన లేనప్పుడే ఇలా జరుగుతుంది అని సమాధానమిచ్చారు. మాస్టరు చేసే పనిలో ఏర్పడే అవరోధాలు ఎలాంటివి అనే ప్రశ్నకు సమాధానంగా బాపూజీ ఈ విధంగా చెప్పారు. అప్పటికే డిజైన్ రూపొందించిన తర్వాత ఫర్నిచర్ను తయారు చేసే ఒక వడ్రంగి లాంటి వాడిని నేను. నా సమస్య ఏమిటంటే నాకు పని చేయడానికి కొత్త కలప లభించటం లేదు. కేవలం తయారు చేయబడిన ఫర్నిచర్ మాత్రమే దొరుకుతుంది. వాటిని నేను విడగొట్టినా ఒక పరిపూర్ణమైన కొత్త ఆకృతి రూపొందించటం ఎంతో కష్టం. కనుక అక్కడక్కడ కొద్ది మార్పులు చేసి వాటితోనే నేను సంతృప్తి పడవలసి వస్తుంది అని సమాధానమిచ్చారు. ఉన్నత ఆధ్యాత్మికత స్థాయిలో వ్యక్తులలో సైతం లోపాలు ఎందుకు రూపొందుతాయి అనే ప్రశ్నకు సమాధానంగా బాపూజీ అభ్యాసి వైపు నుండి సహకారం లేకపోవడం, 2 పురోగతితో పాటు తన సొంత గొప్పతనం గురించిన భావన మనసులో ఏర్పడడం, 3 పురోగతి చెందినప్పుడు ఉండవలసిన శరణాగతి, సమర్పణ భావాలకు బదులుగా స్వీయ ప్రాముఖ్యత గురించి ఆలోచన ఏర్పడడం అని సమాధానమిచ్చారు. ఈ విశ్వసృష్టికర్త యొక్క సర్వజ్ఞతను దృష్టిలో ఉంచుకున్నప్పుడు ప్రమాదాలను ఎలా వివరిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా బాబూజీ ఈ విధంగా సమాధానమిచ్చారు. మొదటిగా మీ మనసులో స్పష్టతను పెంచుకోండి. భగవంతుని సర్వజ్ఞతలో మీకు విశ్వాసం ఉంటే మీరు ప్రమాదం అని భావించేది ఆయన ప్రణాళికలోనిదే అవుతుంది. మీకు అటువంటి విశ్వాసం లేకుంటే అప్పుడు కూడా ప్రతి సంఘటనకి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అని సమాధానమిచ్చారు. ప్రశ్న: సాధనా పద్ధతులు, వీటి సహేతుకత తెలియడానికి ముందు ఒక అభ్యాసి ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలని అనే ప్రశ్నకు సమాధానంగా తల్లిదండ్రులు తరచూ పిల్లలకు చేయవలసిన, చేయకూడని పనుల గురించి చెప్పే వివరాలు పిల్లలకు ఎంతో అసమంజసంగా అనిపిస్తాయి. అయినప్పటికీ అవి వారి శ్రేయస్సు కోసమే కదా. అయితే వారి సంగతిని వారు ఎదిగే కొద్దీ సహజంగానే అర్థం చేసుకోగలుగుతారని సమాధానమిచ్చారు. And this is a scientific process I am telling you about. When you meditate, you wait for something. Subconsciously, you wait for ultimate result, or ultimate goal, or God or divinity. Unconsciously, you wait. That is, you have started for that alone. You wait for something. Since you are at one point, you are meditating, waiting for something. So that heat produces a sort of vacuum. A sort of vacuum. Vacuum. A sort of vacuum. When then vacuum is created, power begins to come. So the whole body, the whole physical frame should be vacuumized. So that the whole grace may come to you. And moreover, a man gets the grace, but the way is blocked. And that we call it grossness. We remove the grossness. What for? So that God's grace may come directly into you. And this is the work. And when you are free from all the grossness, half of the work of the master is over. Because you begin to get what we call grace directly. And he becomes the guru and you disciple on God. And I am telling you, I devote so much time in removing it. And I am having very good results also. So most of the time, I devote in cleaning it. And of course, transmission is alongside. So transmission is molded for some specific purpose that it works. Suppose this very transmission, you mold it that time will become repeated work there also. It is a sort of power. Molding is your work.